ఈ రోజుల్లో మనసు కలిచివేస్తున్న ఒక పెద్ద సమస్య, తలుచుకుంటేనే బాధ అనిపించే సమస్య. విద్యార్థుల ఆత్మహత్యలు. జస్ట్ 15 ఇయర్స్, 16 ఇయర్స్, 17 ఇయర్స్, 18 ఇయర్స్ పిల్లలు ఎగ్జామ్ రిజల్ట్ రాకముందే సూసైడ్స్. ఫియర్. ఇంటర్ రిజల్ట్స్ వస్తున్నాయంటే సూసైడ్, 10th రిజల్ట్స్ వస్తున్నాయంటే సూసైడ్. ఏమవుతుంది మన భావి భారత పౌరులకి? వీళ్ళే కదా మన ఫ్యూచర్. అంటే ఒక రకంగా లైఫ్ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ అకాడమిక్స్ అనే స్థాయికి తీసుకొచ్చాం మన చదువుని. ర్యాంకింగ్ సిస్టమ్ గవర్నమెంట్ తీసేసిన స్కూల్స్, మా స్కూల్కే ర్యాంకులు రావాలి, మా స్టూడెంట్స్కి మంచి జీపీఏ రావాలి, వేరే స్కూల్ కంటే మన స్కూల్ ముందు ఉండాలి అని కాంపిటేటివ్ స్పిరిట్లో, హెల్తీ కాంపిటీషన్ ఉంటే మంచిదే. కానీ ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో పసి హృదయాలు నలిగిపోతున్నాయని ఆలోచించట్లేదు. చాలా స్కూల్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు. స్పోర్ట్స్కి సూసైడ్కి ఏం సంబంధం అంటారా? ఒకసారి ఇట్లనే మాట్లాడుకుంటుంటే ఒక డాక్టర్ సంతోష్ గారని ఆయన చెప్పిన మాట ఏంటంటే, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి మేక్ చిల్డ్రన్ టు యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్స్ అండ్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ ఇన్నింగ్స్. కమింగ్ టు ద పేరెంట్స్, ఏ తల్లిదండ్రి కూడా తమ పిల్లలు తమ ముందే కడతేరిపోవాలని అనుకోరు. కానీ మనకు తెలియకుండానే మనం, అగో మా అన్న కొడుకు చాలా బాగా చదువుతాడు, మా చెల్లె బిడ్డ తన్ని చూసి నేర్చుకో అని పిల్లలలో ఒక కంపారిజన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పిల్లలు మీరు చదవండి, గట్టిగా చదవండి. మీలో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించండి. అది చదువులో ఉన్నావా, క్రికెట్లో ఉన్నావా, సింగింగ్లో ఉన్నావా, అది డ్రాయింగ్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు. 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్ సచిన్ టెండూల్కర్ అయింది. 5th క్లాస్ ఫెయిల్ అయిన ఒక స్టూడెంట్ ధీరుభాయ్ అంబానీ కాగలిగిండు. వై డోంట్ యూ? చదువు ఒకటే జీవితం కాదు. ఈ రోజుల్లో నా అన్వేషణ లాంటి వాళ్ళు రీల్స్ చేసి కూడా కోట్లు సంపాదిస్తున్నారు. ఎవరినో ఒకరిని మార్గదర్శకంగా పెట్టుకుందాం, జీవితంలో గొప్పగా బతుకుతాం, అనుకునే సాధిద్దాం. జై భారత్, జై హింద్.